ఆస్కార్ కి నామినేట్ అయిన ఆర్టిస్టులు అందరితో కలిపి నేను ఒక సినిమా చేయబోతున్నానండి. చాలా గర్వంగా ఉంది నాకు. యాక్టింగ్ అంటేనే యాక్టింగే ఆమె దూరం పారిపోద్ది. అతను డైలాగ్ చెప్తే డైలాగే చచ్చిపోద్ది. అలాంటి ఆర్టిస్ట్ మనకి ఇంకెవరున్నారండి? సన్నీ. నమస్తే సార్. నమస్తే సార్. ఇలాగ ఆస్కార్ కి మీరు నామినేట్ అయ్యారు, మీకు సిగ్గనిపించట్లేదు సార్? సిగ్గనిపించట్లేదు సార్? మీరు పక్కన కూర్చుంటే నెక్స్ట్ వచ్చే మన ఆర్టిస్ట్ పిలుద్దాం. ఈవిడ పేరు చెప్పాలంటే ఈవిడ ఆస్కార్ కన్నా ముందు పుట్టిందండి. అమ్మలకి అమ్మ అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు ఇప్పుడు. నమస్తే అమ్మ. మీరంటే ఇండస్ట్రీకి తెలియని ఎవరు లేరు. మీరు ఒక అక్కగా చేశారు, ఒక తల్లిగా చేశారు, ఓ చెల్లిగా చేశారు. అంతేందుకు వచ్చే ముందు భోజనం కూడా చేశారు. అలాంటిది మీకు ఆస్కార్ వస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరు నటులు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకుని వస్తారు. నేను పర్ఫార్మెన్స్ పట్టుకుని వస్తాను. ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారండి, అలా పిలుద్దాం. ఇండస్ట్రీలో ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కానీ కొంతమంది ఆర్టిస్టులకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, బ్యాక్ ఉంటే చాలు అనుకున్నామని ఇబ్బందులు వస్తున్నాడు ఇప్పుడు. నమస్తే సార్. ఆస్కార్ కి అసేం పుట్టేలా ఉండే మీరు ఆస్కార్ నామినేట్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? బేసిక్ గా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే స్టార్లు అవుతారు, కానీ బ్యాక్ తో కూడా స్టార్ అవచ్చు నేను ఒక్కనే ప్రూవ్ చేశాను. బ్యాక్ స్టార్ జిందాబాద్. ఎవరో చీరగల నెక్స్ట్ ఈవిడ గురించి చెప్పాలంటే మామూలు లేదండి. నటనతో అందరిని ఆకట్టుకొని టీమ్ లీడర్షిప్ పోగొట్టుకొని మళ్ళీ అదే టీమ్ లీడర్షిప్ కోసం అందరి కాళ్ళు పట్టుకొని మన దగ్గరకు వచ్చిన రౌడీ రోహిణి గారు అండి. ఇంత పెద్దగా ఉంది, దీనికంటే చిన్నదాన్ని పాటేశారు. హలో, ఆస్కార్ కి వచ్చాను నేను. ప్రతి స్కిట్ లో చేయమని తెగ అడుగుతుంటాడు ఆస్కార్. ఆడు ఆస్కార్ కాదు. ఇంకొక సెలబ్రిటీ ఉన్నాడు. ఇతని గురించి చెప్పాలంటే యాక్టింగ్ కి ప్యాంటు షర్ట్ వేసినట్లు ఉంటదండి. అతను కమల్ హాసన్ కే క్లాసులు చెప్తాడండి. నేను కూడా నోర్మే కమల్ హాసన్ గారికే క్లాసులు చెప్తాడండి. అలాంటి నటుడు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. అప్పుడులో నాగేశ్వరరావుని రామారావుని చూశాను సార్. దాని తర్వాత మళ్ళీ కృష్ణ గారిని చూశాను సార్. అసలు ఒక చోట నిలబడలేకపోతున్నాడు. ఆస్కార్ ఉంచుకుంటాడు. కొద్దిసేపు ఆగండి, తమరు కూడా నిలబడలేరు. మీ ఐదుగురితో కలిపి నేను సినిమా చేయడం, ఆ సినిమా ఆస్కార్ కి పంపించడం, అందులో నామినేట్ వాళ్ళకి ఆస్కార్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీన్ ఏంటంటే సార్, మీరు కొడుకండి, మీకు జాబ్ వచ్చిన సంగతి మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మకి, మీ నాన్నకి, అమ్మమ్మకి చెప్పాలి. మీరు కొడుకు సార్, మీకు కూడా జాబ్ వచ్చింది, మీరు చెప్పండి సార్ జాబ్ వచ్చిందని. అమ్మమ్మ నాకు జాబ్ వచ్చిందమ్మా. నాన్న జాబ్ వచ్చిందా? ఆడు నాన్న నేను కాదు. మీరు కొంచెం పక్కన ఉండండి సార్. మా నాన్న అమ్మమ్మ వాడు నార్మల్ గా చేస్తే పక్కకు పంపించేసాడు. మనం నార్మల్ గా చేస్తే ఎందుకు వచ్చింది? ఆస్కార్ లెవెల్లో చేయాలి. జాబ్ వచ్చింది. ఒక్క నిమిషం. వీడంత చేస్తున్నాడంటే ఆస్కార్ వచ్చేస్తాను. ఆడికి మాత్రం ఆస్కార్ వద్దు. బాబు ఏమైంది నాన్న నీకు? అమ్మ దూరంగా పెట్టండి. వీళ్ళే ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారంటే నేను చేసిన యాక్టింగ్ కి తగలడిపోవాలి. రండి టపాసులు పేరుద్దాం. నేను సీన్ పేల్చమని గ్యాసే పేల్చేలా ఉన్నారు మీరు. బాబు అమ్మమ్మ చెప్పి వచ్చి ఒక నిమిషం ఇద్దరు మ్యూట్ లో ఉండండి. అమ్మమ్మ నాకు జాబ్ వచ్చింది అమ్మమ్మ. ఇంతమంది ఇన్ని రకాలుగా యాక్ట్ చేశాక నేను ఎలా యాక్ట్ చేస్తే ఆస్కార్ వస్తుందో ఏమిటి నాయనా? జాబ్ వచ్చింది అమ్మమ్మ. జాబ్ వచ్చిందా? చచ్చిపోయావేంటి? యాక్టింగ్ చెయ్యి. ఆస్కార్ కోసం రా, నీ కోసం చచ్చిపోతాను. మోపి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆస్కార్ ఇచ్చింది. థ్యాంక్ యూ. లోపల ఇంకో సీన్ ఇస్తున్నాను. ఈసారి క్యారెక్టర్ చేస్తాం. ఫస్ట్ హీరో నువ్వు, సెకండ్ హీరో నువ్వు, హీరోయిన్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ప్రేమ దేశం. అర్థమైందా? ఎలాగైనా ఈ ఆస్కార్ నాకే రావాలి. ఎలా అయినా ఈ ఆస్కార్ నాకే రావాలి. యాక్షన్. ఏ టబ్బు ఏంటి చెప్పు. ఐ లవ్ యూ టబ్బు. నో ఐ డోంట్ లవ్ యూ. టబ్బు
అబ్బాసును కొడతావా అబ్బాసును కొడతావా సార్ ఇది నీ కోసం నా ప్రేమని బాషాట్ వచ్చిందా బాషాట్ వచ్చిందా సార్ సార్ వద్దు సార్ ఈ సీన్ ఆపేద్దాం సార్ ప్లీజ్ ఇది యాక్షన్ సీన్ అయిపోతుంది సార్ లవ్ కదా ఇప్పుడు మీకు సాంగ్ వేస్తాం ఓ మంచి రొమాంటిక్ డాన్స్ చేయండి వీళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తాం కదా మీరేం చేయట్లేదు సార్ అంత పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మధ్యలో గుండె ఆగిపోయి చచ్చిపోయినా అనుకో ఆస్కర్ ఎవరికిస్తారా ఆస్కర్ ఎవరికిస్తారా రెడీ సార్ సాంగ్ వేసుకోండి అది నన్ను నేనే మరచిన నీ గ్రహాన వేగుతున్నాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ సార్ మేకు రావట్లేదు సార్ మేకు రావట్లేదు సార్ ఇది ఒక లాస్ట్ సీన్ సార్ చిన్నదే మీరు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మాట మీ మనవల మీ దగ్గరకు వచ్చి బాధపడుతున్నారు అది మీ సీన్ మీరు పడుకున్నామా యాక్షన్ ఫస్ట్ అమ్మాయి రావాలి అప్పుడే పగిలిపోయిందా నీ గుండె అప్పుడే పగిలిపోయింది మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా నెక్స్ట్ మనోడు ఎక్కడ ఉన్నాడు అయ్యో అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు కూడా కాదా నువ్వు కూడా కాదా ఇంకోడు ఉన్నాడు యాక్షన్ అమ్మమ్మా సరిపోయింది అమ్మమ్మ సరిపోయింది అమ్మమ్మ అయ్యో బాబోయ్ వీళ్ళందరూ ఇంత ఇంత యాక్టింగ్ చేస్తున్నారు నేనేం చేయకపోతే ఆస్కార్ ఎక్కడికి పోద్దు దేవుడా ఆత్మని నేను దేవుడా అమ్మమ్మ ఆత్మ నాకు కనబడుతుంది అమ్మమ్మ అమ్మమ్మ అది ఆత్మ కాదు చంపేస్తావు నిజంగా ఆపండి ఆవిడ నిజంగా చచ్చిపోయేలా ఉంది లాస్ట్ యాక్షన్ సీన్ యాక్షన్ ఆస్కర్ నాదే రాలే త్వరగా త్వరగా నీకు తగిలితే తెలుస్తుంది ఆగా రా ఏనా ఇది ఆడబడడానికి గుర్తుంది ఇది ఆడబడడానికి గుర్తుంది కంగ్రాట్స్ అండి చాలా బాగా చేశారు సూపర్ ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది ఆస్కార్ ఎవరికో డిసైడ్ అయిపోయిందండి ఎవరికే మనకే ఆగు. ఆపండి సార్ ఆపండి కంగ్రాట్స్ సార్ అదేంటి డైరెక్టర్ మీరు ఎంత చేశారా ఆడు ఏమీ చేయలేదు అందుకే ఆడికి ఇచ్చారు నాకు తెలిసి వాడికి కూడా ఇచ్చుంటారు అందుకే వెనక్కి వెళ్ళిపోయాడు ఏ రోహిణి కోసేస్తావా సార్ కంగ్రాట్స్ సార్ మీరే తీసుకుంటే ఆస్కార్ మీ అందరూ ఇంటికి బయలుదేరండి కట్టు ఎక్స్ట్రా జబర్దస్త్ సామాన్లు రెడీ చేయి సామాన్లు అమ్ముకోవాలి త్వరగా కొట్టిపోయారంటే OLA ఓల్డ్ సామాన్లు లేటెస్ట్ గా అమ్మబడును నీకు 500 ఇచ్చారు ఒకరు నాకు 500 ఎందుకండి నిన్ను వాడు కొనేసాడు 1000కి హలో నా రేంజ్ ఏంటో తెలుసా తెలుసు ఒక వాటర్ బాటిల్ పల్లి ప్యాకెట్ సామాన్లు చదువుకో కస్టమర్లు వస్తారు OXLA అని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొంటాము మళ్ళీ మేమే అమ్ముతుంటాం వాటిని ఏమన్నా మన దగ్గర మన దగ్గర అర్థం ఉంది కొత్తగా వచ్చింది ఏంటి స్పెషాలిటీ ఏంటిదా దీంట్లో ఒకరిద్దరులా కనిపిస్తారు ఒక్కడే కనిపిస్తున్నారు కదా అందులో ఒకడు నువ్వు ఒకడవే ఎంత ఇది 1100 ఇచ్చే ఇదిగో 950 50 తగ్గించే తీసుకో జిఎస్టీ మరి అర్థంతో పాటు దువ్వును కొనుక్కోవా ఏంటి దువ్వెన స్పెషాలిటీ ఈ దువ్వెంతో తల దువ్వితో ఒక్క వెంట్రుకు కూడా ఓడదు ఏది అర్జెంట్ కి ఇచ్చే తీసుకో ఏయ్! ఇది ఇలా వాడకూడదు ఇలా వాడాలి ఇంకేమన్నా మన దగ్గర 2000 రూపాయల నోటు 1500కి అమ్ముతున్నా 2000 రూపాయల చిన్న ప్రాబ్లం ఉంది ఏంటి ప్రాబ్లం అందులో ఒక సున్నా లేదు అంతే ఏదో అర్జెంట్ కి ఇచ్చే ఊరేళ్ళు దాదా మొత్తం 2000 అందరికీ అమ్మేస్తాను అరే దీన్ని 2000 కలగమేస్తారా ఇంకో సున్నా వేస్తాను ఓకే ఈ లోపల సామాన్లు చూస్తుండు ఇంకో కస్టమర్ చూసుకుంటున్నాం
ఏమా ఏం కావాలి? నీ టీమ్ లీడర్షిప్ ఇస్తావేమోనని. ఇలాగ అన్నామనే గ్యాప్ ఇచ్చాం. నా దారే రహదారి. అది రహదారి కాదు, నువ్వు వచ్చే దారి చూసా. దారిలో మెడికల్ షాప్ దగ్గర మందులు కొనుక్కున్నావు, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు, హాస్పిటల్కి వెళ్ళావు. గో మన సామాన్యులు సార్ మీ దగ్గర పనికిరాని వస్తువులు ఉంటాయి కదా, అవి మేము తీసుకొని వేరే వాళ్ళకి అమ్మిపెడుతుంటాం మాట. ఇలారా ఇవి అవతార్ సినిమా టికెట్లు. అప్పుడు వెళ్దాం అనుకుని కొన్నా వెళ్ళలేకపోయా. మేవా సాగు రే ఎవరా వెళ్ళరా. అందరూ లేటెస్ట్ కూడా వచ్చింది కొంటావేంటి? అవతార్ సినిమా టికెట్లు 100 రూపాయలు టికెట్ 50 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. 2000 తీసుకోండి. దాన్ని ఏం చేసుకుంటారా? అవతార్ 2 వెళ్ళిపోతాను వస్తుంది కదా. అవతార్ 2 వెళ్ళిపోతారా? 2 టికెట్లు ఉన్నాయి ఇక్కడ. 2 టికెట్లు. అవతార్ 2 టికెట్లు 2 సరిపోతుంది కదా. ఏంటమ్మా పాడైపోయిన ఈ పాత అమ్ముతానన్నావు. ఈ కుండ అలనాటి కుండ ఉండగలవా నువ్వు అమ్మకుండా? ఈ కుండ నువ్వు ఉండు నమ్ముతాది. రాజమండ్రి వెళ్తున్నారు మీరు? రాజమండ్రిలో మా ఫ్రెండ్ కి ఇచ్చేస్తారా? వెంకట్రావు ఉంటాడండి. లోపల థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇంకేం తెచ్చా సామాన్లు చెప్పు. వీణా మీరు పెట్టవా? సరే రే రారా, నీకు మంచి ఐటమ్ వచ్చింది. ఏంటంటే వేణ అమ్మేస్తున్నాను తీసుకోరా. ఏంటండి వేణ స్పెషాలిటీ? చిరంజీవి గారు ఎంత స్టెప్ వేసారు? వేణ స్టెప్. ఆ వేణ ఇదే. మరి దాంట్లో స్టెప్ వేసినప్పుడు వేణ లేదు కదండి. మందరు ఉండిపోయింది అప్పుడులే. రే ముసలే, ఎందుకురా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? ఒక 6 నెలలు తేడా ఉంటదేమో నీకు నాకు. కాదమ్మా, నువ్వు వేరు నేను వేరు, నన్ను అనడం వేరు నిన్ను అనడం వేరు. నీకు లివర్ పోయింది, నాకు లివర్ బాగుంది. నేను ఇక్కడ ఉండ రైట్ వైపు వస్తా. మన దగ్గర ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, కొంటారండి. ఐస్ క్యూబ్స్ అప్పుడు బ్రిటిష్ మహారాజు ఐస్ క్యూబ్స్ మందులు వేసుకొని తాగేవాడు సార్. మన దగ్గర ఉన్న ఐస్ క్యూబ్స్ కాదు. అప్పుడు బ్రిటిష్ మహారాజు విస్కీలు వేసుకుందా ఇప్పుడు వరకు ఉంటే కరిగిపోతాయి కదా. ఇప్పుడు సాధారణంగా ఐస్ క్యూబ్స్ దేంతో చేస్తారు? వాటర్ తోనే. కానీ ఐస్ క్యూబ్స్ తో చేశారు కరెక్ట్. ఇంకోసారి ఐస్ క్యూబ్స్ తో చేశారు కరెక్ట్. ఏంటండి మా తాతగారు అప్పుడు వేటకి వెళ్ళినప్పుడు ఈ గన్న వాడేవారు. గన్న ఎలా కాల్చలేదే? గన్నెలు పట్టుకో, ఇది గురి స్ట్రైట్ గా పెట్టుకో, కరెక్ట్ గురి పెట్టి ఇలా అగ్గిపెట్టి చేసి కాల్చుకో పక్కన. అరే మన సామాన్లన్నీ అయిపోయారు. రే అయిపోయేది 100 రూపాయలు ఇస్తాను, వెయిట్ చేయి. రారా, ఇంకో ఐటమ్ వచ్చింది మన ఇది యాపిల్ అయ్యా. న్యూటన్ కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పడింది గుర్తున్నా? ఆ యాపిల్ ఇది. అప్పుడు పడితే ఇంకా పోవాలి కదా ఈ పాటిగా. ఈ యాపిల్ భూమిలోకి వెళ్ళింది, మళ్ళీ చెట్టులు వేసింది, దాని కాయ కాసింది, మళ్ళీ భూమిలోకి వెళ్ళింది. అంతా బాగున్నాయి. ఇప్పుడు పోవాలా? ఇది పోవాలా. సరే కానీ మన చీర ఉంది, 4 కాళ్ళ చీర ఉంది కొను. ఇదేంటి 2 కాళ్ళే ఉన్నాయి? ఎలా కూర్చో. కూర్చున్నాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవి 2 దాని 2 చేస్తారే. ఇప్పుడే ఫోన్ వచ్చిందిరా. నీకు గోదావరి ట్రైన్ అమ్మేస్తాను, కొనుక్కుంటావు. ఎంత? 12 లక్షలు ఇచ్చే చాలు. లెక్కట్టే టైం లేదు, పట్టుకోండి. ట్రైన్ ఎక్కడ పట్టుకెళ్ళిపో. ఏమైందిరా? ట్రైన్ కోసం వెళ్ళాలంటే స్టేషన్కి వెళ్తే పట్టుకున్నా. ఒరే మరి నువ్వు ట్రైన్ కొన్నాడు, పట్టాలు కొనాలి కదా. అందాక ఈ సామాన్లను పట్టుకెళ్ళిపోయి ఇంటికి లెక్క చూసుకోరే. అరే ఎర్రిపప్పు ఎట్రా? ఇవన్నీ ఊరికి తీసుకెళ్తే ఎర్రిపప్పు అంటారు, కొండపప్పు అంటారు. నా గురించి తెలియక ఇవన్నీ తీసుకెళ్తే మా ఊరందరూ ఎర్రిపప్పులు అంటాను కదా. ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ ఉంచేస్తా. ఇంటెలిజెంట్ ఏమనుకున్నావా? అబ్బా, ఈడంత ఎర్రిపప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండడు. పప్ప ఓ పప్ప ఓ వెర్రి పప్ప, మన డబ్బులు మనకు వచ్చినాయి. లైఫ్ అంటే మినిమం ఎక్స్ట్రా జబర్దస్త్. బండి రేలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి. ఏం చేస్తున్నారా? డాన్స్. మీరు ఎంతమంది ఎక్కిన బొగ్గు ట్రైన్ కాదు, ఇది సూపర్ డూపర్ ట్రైన్. అర్థమైందా? అసలు ఈ ట్రైన్ గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్ అంటే 2 గంటలకి 600 కిలోమీటర్ల స్పీడ్ అనమాట. 2 గంటలకు కూడా 300 వెళ్తుంది. అదేంటి సార్ అలా? గంట తర్వాత ట్రైన్ ఆగిపోద్ది, మళ్ళీ గంట తర్వాత స్టార్ట్ అవుద్ది. ఇది వెళ్ళే స్పీడ్ కి వైజాగ్ లో స్టార్ట్ అయితే మళ్ళీ హైదరాబాద్ లో కూడా ఒకసారి ఆగదు, మళ్ళీ యూటర్న్ తీసుకుని వైజాగ్ వెళ్ళిపోద్ది. మరి హైదరాబాద్ లో దిగాలంటే ఆ యూటర్న్ లో దిగడమే మీరు. ట్రైన్ స్టార్ట్ అవుతుంది, అందరు రెడీగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? పొద్దుగా లేచిన ట్రైన్ ఎక్కిన
కష్టపడినా సెల్ఫీ వీడియో తీసిన పొద్దుగాల ట్రైన్ ఎక్కిన కొత్త ట్రైన్ ఇగో టీసీ ట్రైన్ స్టార్ట్ అయింది కూర్చో. స్టార్ట్ అయిపోయింది సార్ ట్రైన్. అవును స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ దిగాలి సార్. ట్రైన్ కి దిగుదాం అంటే అలాగా సార్ సెల్ఫీ వీడియో తీసుకుందాం కొత్త ట్రైన్ అని చెప్పి ఎక్కినా సార్. సార్ ఆపండి సార్. ఇది ఆపడం అవ్వదు, ఆల్రెడీ డోర్ క్లోజ్ అయిపోయి సార్. వైజాగ్ అవుద్ది లేదంటే విజయవాడ అవుద్ది. అది కూడా ట్రైన్ డ్రైవర్ కి అలా గొడవ లేకపోతే విజయవాడ లేకపోతే డైరెక్ట్ వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు. చూడడానికి ఎక్కావా? అవును సార్. ఎర్రపప్పులా కనిపిస్తున్నా ట్రైన్ అంటే స్పెషల్ ట్రైన్ అర్థమైందా? 5,000 తీసుకోండి సార్. ఆ గోక్కం లోపల పెట్టుకుని 5,000 ఫైన్ కట్టి నా దగ్గర పైసలు లేవు సార్. చూస్తానంటే చెప్పండి అడిగి సార్ ఎవడో కొట్టారు సార్. గట్టి కొట్టారు సార్. కూర్చో తర్వాత ఇస్తా. రే టికెట్ లేదు సార్. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కారా? ట్రైన్ బాగుందని చూద్దాం ఎక్కాను సార్. మంచి అంటే ఇలా ఉండాలా? ఫైన్ కట్టి 5,000. ఇదిగో 10,000 తీసుకోండి సార్. 5,000 చాలయ్యా? అలా ఉంచండి సార్. ఓకే రే నీ టికెట్ తీరా. వాడికి టికెట్ లేదు సార్ అందుకే 10,000 కట్టా. రన్నింగ్ ట్రైన్ ఇది. పాలమ్మా పాలు. డ్రైవర్ రిసెప్షన్ కూర్చో. నేను లోపలికి వెళ్ళి మిగతా టికెట్లు చూసుకొస్తాను. సార్ హలో పేపర్ ఏం చేస్తారు? నేను ప్లంబర్ సార్. ప్లంబర్ అన్నారు. రెంచులు గిండి ఉన్నాయి మీ దగ్గర? ఇగో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైన్ ఆపమంటే ఆపలేదు సార్. ఇడే అడగలేడు. వాష్రూమ్కి వెళ్ళాడు సార్. గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. గోదావరి నీటిలో డబ్బులు వేయాలనుకుంటే అందరూ డబ్బులు రెడీ చేసుకోండి. చుట్టూ అద్దాలు ఉన్నాయి అందరూ. ఓపెన్ అవ్వరు డోర్స్ ఎలా సార్ మరి? అందుకని గోదావరి నీళ్ళు వచ్చింది. డబ్బులు అందరూ నీళ్ళు తెచ్చారా? వేయండి సార్. మీకు పుణ్యం కావాలొద్దా? ఇగో దండం పెట్టుకుని అందరూ. అభిషేకం కావాలంటే 1000 రూపాయలు. వద్దు సార్. అదేంటి సార్? మామూలుగా ట్రైన్లకి చైన్లు ఉంటాయి కదా. అవును. ఇది కాస్ట్లీ ట్రైన్ కదా. దీనికి వడ్డానం పెట్టాం. ఇది లాగితే అయిపోద్ది. మరి ఆగలేదు. ట్రైన్ ఆగదు, మనం ఆగిపోవాలి. రే ఎవడో లోపల పైపులు కిటికీలు ఇప్పేశాడు. ఎవడిప్పేది? రెంచులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఏరా ట్రైన్ ఎక్కి అలా చూస్తారండి. ఏం చేస్తున్నారా? సిగరెట్ తాగుతున్నా. ట్రైన్ లో సిగరెట్ తాగకూడదు తెలుసు కదా నీకు? నేను తాగుతా. ఎలా తాగుతావు చూస్తాను. తాగరా. తాగేసా. లోపలికి వెళ్ళి వస్తాను. జాగ్రత్త కూర్చోండి. కొంచెం పట్టుకోండి. లోపల ఎవడో మొత్తం కేబుల్ వైరింగ్ తీసేసాడు. ఎవడరా తీసింది? కళ్ళ ముందు కనిపిస్తాడు సార్. కింద పడేసాడు. ఇప్పుడు పట్టుకోండి సార్ అని. నువ్వేం చేస్తుంటారా? ఎలక్ట్రీషియన్. ట్రైన్ ఎక్కి బల్బులో వైర్లు తీయడానికి సిగ్గు లేదరా? కూర్చోండి. హలో చూసుకోవాలి కదా. ఏమేమి సార్? ఇది కరెంట్ ట్రైన్ కదా. కరెంట్ బిల్ కట్టలేదు. ఫీజు తీస్తా ట్రైన్ కి. ట్రైన్ ఆగిపోయింది. మరి ఎలా సార్? ఆన్లైన్ లో 10,000 బిల్ కట్టాలి. మనసు 1000 రూపాయలు ఇవ్వండి. మేము ఇవ్వాలా? ఊరు వెళ్ళవా నువ్వు? వెళ్తా. వెయ్యి పట్టు సార్. ఏదో సౌండ్ వస్తున్నట్టుంది ట్రైన్ లో. నాకు అలాగే అనిపిస్తుందండి. గణప సామాన్లు అమ్మితే మస్తు రేట్ లేదా? అక్కడ ఏదో చేస్తున్నట్టున్నాండి. వెళ్ళండి ఒకసారి చూడండి. ఏం చేస్తున్నా? మా జిమ్ లో లైట్ లిఫ్టింగ్స్ లేవు. 10,000 ఫైన్ కట్టించుకో అని చెప్పి లోపల బాత్రూమ్ లో పైపు. సిరిగల్లా భారతదేశం చూస్తారండి. గవర్నమెంట్ దొంగతనం చేస్తావా? ఈ లెక్కర్ సార్. ఏం మసాజ్ పార్లర్ చేశారు సార్? ఏంది కొట్టమంటే మసాజ్ చేస్తున్నారు సార్.
సార్ ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రైన్ కదా సార్, ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వస్తా ఉంటే ఏమో అనౌన్స్మెంట్ వస్తుంది సార్? వస్తుంటది. ఏమని వస్తుంది సార్? నెక్స్ట్ స్టేషన్ రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ అంతే. పోలీస్ స్టేషన్ పడగలను సార్ తీసి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇదో పనిలే పని. సార్ ఇంజిన్ పట్టిపోతున్నారండి సార్. నాకు చిన్నప్పటి నుంచి కసి సార్ ఇంజిన్ తో ఆడుకోవాలని చెప్పి. పదండ్రా ఇది ట్రైన్కి వెళ్ళిపోదాం. కూర్చోండి. ఫ్లైట్ మోడ్ ఫ్లైట్ మోడ్ ఫ్లైట్ మోడ్ అని ఉంది. ఫ్లైట్ మోడ్ బండి బండి రే ఎక్స్ట్రా జబర్దస్త్. చిన్నారా చిన్నా హే చిన్నారా చిన్నా ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? ఇవేంట్రా 4 అంట దరిద్రుడని. మీ ఇద్దరు కనిపించట్లేదు ఏంటనేసి పెళ్లి చూపులకి వెళ్ళాం. నువ్వేరా? ఆడు కూడా నాతో పాటు తీసుకెళ్ళా. ఏంటి నాకు ఓకే అన్న, వాళ్ళు క్యాన్సిల్ అన్నారు. ఏంటి పెళ్లి చూపులు చూడకి వెళ్ళాం లోపలికి. బాబు ఏం మొహం కొడకండి ఏం కావాలని అడగండి అన్నారు. అడిగాడు. మన ఏంటి వీధిలో కొట్టారట? నైట్ మా మరదలు అనుకొని వేరే అమ్మాయిని పట్టుకున్నారా బాబు. మరద ఎక్కడ ఉంది? నాకు అసలు మరదలు లేదుగా. మందేస్తారా? రండి పొలంకి వెళ్తారండి. దేనికి? పొలం మందేస్తున్నాను, వస్తారా? మా తాత అడవికి వెళ్ళి ఇంకా రాలేదు తెలుసా? అయ్యో ఎందుకు నాన్న? చనిపోయి ఉంటాడు. మా నాన్న ఇంకా గొప్పాడు, అడవికి పోయి తిరిగి వచ్చేసాడు. దీనిలో ట్విస్ట్ ఏముంది? 4 మోసుకొచ్చారు. మా నాన్న ఇంకా చాలా గొప్పడు తెలుసా? ఎందుకు? మా నాన్న అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరు లేచి నిలబడతారు తెలుసా? ఎక్కడికో? చెరువు గట్టి మీద. చెరువు గట్టి మీద. అమ్మగారు కూరగాయలు కోయాలి, మీరు వస్తారండి? నా కూతురు ఎందుకురా? అంటే ఊర్లో వాళ్ళందరూ మీ అమ్మాయి కత్తి కత్తి అంటున్నారండి. కూరగాయలు కొట్టాను పనికొద్దని. ఇన్ని గాయాలు తగిలినాయి, ఇంతకీ ఏమైంది? మేము బండి మీద వస్తుండగా స్పీడ్ బ్రేకర్ అనుకొని స్పీడ్ బ్రేకర్ ఎక్కించామండి. స్పీడ్ బ్రేకర్ ఎక్కించామండి. ఓ అలా పడిపోయారా? బండికి స్టాండ్ వేస్తూ పడిపోయామండి. స్టాండ్ వేస్తే ఎలా పడిపోయారు? అంటే లెఫ్ట్ సైడ్ అయిపోయి రైట్ సైడ్ వేసాను స్టాండ్. ఇది బండికి స్టాండ్ లేదా? మరి అంటప్పుడు స్టాండ్ వేసుకోవచ్చుగా? అసలు స్టాండ్ ఏం బండి ఉండాలి కదండి. బండి లేకుండా ఎడదాకా ఎలా వచ్చారా? అదే బండి మీద వచ్చామండి. ఇంతకు మీ పేరేం పేరు? స్లోగా. ఏంటి స్లోగా? నీ పేరేం పేరు? ఫాస్ట్ గా. ఫాస్ట్ గా. సరే నీ పేరేం పేరు? అబ్బా అబ్బా. ఇంతకు మీరేం చేస్తుంటారు? ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది కదండి. ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా. అవును. అది మనం స్విచ్ ఆఫ్ చేస్తామండి. సరే ఇంతకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది 100% అయిపోయింది ఆగిపోద్ది కదండి. అవును. అక్కడ ఆపేది మనం, లేకపోతే 120 130 వెళ్ళిపోతా ఉంటుంది సార్. ఎందుకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు 100% అవగానే ఫోన్ స్విచ్ అనేది కదండి, అది లోపల మనమే నొక్కుతామండి. ఇంతకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నగారండి ఇప్పుడు సుడిగుండాలు వస్తుంటే కానీ మా నాన్న పైకి వెళ్ళి పుల్లట్ ఇలా తిప్పుతాడండి. సరే మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇప్పుడు మనకి అమావాస్యకి చంద్రుడు కనపడ్డు కదండి, మా నాన్న చంద్రుడి మీద దుప్పటేస్తారండి. వెళ్ళి ఇది మీ నాన్న దుప్పటేసి అలాగా కనపడకుండా చేస్తామండి. అది స్లోగా అలా తింటే 15 రోజులకి మళ్ళీ మనకి పౌర్ణమి వస్తుందండి. ఓ అక్కడ నుంచి వచ్చింది అయ్యా ఉంచేశారు. ఎందుకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? తుఫాన్ తీరం దాటింది అంటారు కదండి, మా నాన్న చేపట్టి దాటిస్తుంటారండి. నీ మొబైల్ నెంబర్ చెప్పు. 931278. అదేంటి మొత్తం 12 నెంబర్లు వచ్చినాయి? మనం డబ్బులు ఎక్కించుకోనుకున్నానండి, 2 నెంబర్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే నీ ఫోన్ నెంబర్
నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8. అదే మొత్తం 8 నెంబర్లు వచ్చినాయి. డబ్బులు లేవు సార్, కొంత తక్కువ ఇచ్చా. నా 2 నెంబర్లు అడిగి ఇచ్చారు. నీ నెంబర్ చెప్పు సార్. 984 సార్. 3 నెంబర్లు చెప్పా. మన నెంబర్ ఆఫర్లో తీసుకున్నాం సార్. 70% పోయి 30% మిగిలింది సార్. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? కాలుకి దెబ్బలు తడడం వల్ల మా ముగ్గురికి స్పర్శ తెలియట్లేదండి. అరే కన్నడ ఎంతకైనా టెస్ట్ చేస్తారు. ఓకే అయ్య గారు, నేను చూసుకుంటా, టెస్ట్ చేస్తా. రండి ఒకసారి మీరు రండి. అదెందుకు సార్? మా అయ్య గారు మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మరి స్పర్శ ఉందా లేదా టెస్ట్ చేయాలి కదా. నేను దాంతో చేస్తారా? ఒక 5 నిమిషాలు ఓర్చుకుంటారా? స్పర్శ ఉందా? లేదండి. ఇంతే సింపుల్. ఏ ఉంటుంది చెప్పండి. నీకు స్పర్శ ఉందా? నాకు లైట్ గా ఒరే పనోడా, నీకు తెలియట్లేదురా టెస్ట్ ఎలా చేయాలి. బాబు ఏడుస్తున్నాడు చూడు. నీకే బాబు ఏడుస్తున్నాడు చూడు. బాబా 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. సుధీర్, అసలు నువ్వు అబ్బాయి ఉండి నీకు ఇది రావడం ఏంటి? మీ సీమంతం చేయడం ఏంటి? నీకు డెలివరీ అయ్యే బాబు పుట్టడం ఏంట్రా? ఇంతకీ బాబా పాపా? నువ్వు ఉండమ్మా. అతనికి దీని నాన్న ఎవడో తెలియట్లేదు. నాన్న నేనే కదరా. నాన్న ఎవరు అంటావేంటి? నాన్న అంటే ఇప్పుడు నువ్వు కన్నావు. అవును, నేనే. నువ్వు అమ్మ అవుతావు. దీని నాన్న కావాలి ఇప్పుడు మనకి. రాంప్రసాద్ శ్రీనునా? ఖాళీగా ఉన్నావుగా? ఖాళీగా ఉన్నాలే. వచ్చి నీళ్ళు పోయి. ఆటో రాంప్రసాద్ పంచులు నాకు నీళ్ళేమంటావా? సుడిగాలి సుధీర్, నేనే బాబుని కన్నా. సొరంగాల సుధీర్, అందుకే డెలివరీ అయింది. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. ఎందుకు వచ్చాడికి? దీనికి పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పిల్లలు లేరు. ఈడేమో మొగాడు కూడా తెగకంటుండు. ప్రాసెస్ ఏంటి అల్లుడు? ప్రాసెస్ ఏంటి అల్లుడు? బాబు ఏంట్రా రసం వైపు చూస్తున్నాడు? అన్ని పెట్టి గోల్డ్ బెడ్డ మర్చిపోయారు. గోల్డ్ వెళ్తున్నాడు వెళ్తున్నాడు పాపం. పడుకుంటాడు. మంచి పాట పాడు. అడిగా అడిగా అడిగారు కాబట్టి ఇది జరిగింది. హౌ ఆర్ యు హుదీర్? ఏంట్రా లాంగ్వేజ్ అలాగ వస్తుంది? దుబాయ్ వెళ్ళి అక్కడ హుబాయ్ బస్ అరబ్ నేర్చుకున్నా. ఏది మాట్లాడు? ఇండియాలో పెట్రోల్ రేట్లు ఫుల్ పెరిగిపోయినాయిరా. ఇండియాలో పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయనే ఒకటి తీసుకొచ్చా. ఏంటిది? ఇదే ఇది పెట్రోల్ పౌడర్. లీటర్ వాటర్ తీసుకోండి, దాంట్లో పౌడర్ వేయండి, పెట్రోల్ అయిపోతుంది. ఇది బండి వేసుకొని వెళ్ళిపోవడమే. ఒకవేళ బండి స్టార్ట్ అయిపోతే పెట్రోల్ పొంకెళ్ళి కొట్టించుకోవడమే. పంచింగ్ పలక్నామాకే పంచా. మనం చాలా రోజులు అయిపోయింది రా. ఏంటి చాలా రోజులు అయిపోయింది? మందు తాగి మందేసా. అందుకే మీకోసం దుబాయ్ నుంచి బాటిల్ తెచ్చా. మంది తీసుకురండి. బాటిల్ అన్నా? నేను ఈ బాటిల్లో తాగుతా, అద్దెకే తెచ్చుకున్నా. పంచి మందు తీసుకురా. ఇదిగో. ఏంట్రా అది? విస్కీ పౌడర్. ఇండియాలో బాటిల్ వేసి షేక్ చేస్తే విస్కీ రెడీ. కిక్ ఎక్కకపోతే వైన్ షాప్ కి తెచ్చుకోవడమే. ఓ హాలి. ఎవరు బాబురా? ఊరుకో అలా ఊరుకోమన్నా. నా ఎందుకు అలాగా అరిస్తే బాబు పాపం భయపడతా. నాకు పుట్టిన బాబు. ఫాదర్ ఎవరు? మీ ఇద్దరులో ఎవరైనా అడుగుతున్నా. అయిపోయింది కదా, అయిపోయింది. హుబాయ్లోనా నా హైప్ నా దగ్గర లేదు. హోప్ కూడా లేదు పిల్లలు పుడతారని. ఏంట్రా చెయ్యాల్సిన? నాకు నా హైప్ లేదు. నీకు నీ హస్బెండ్ లేదు. నీకు హస్బెండ్ అవుతా, ఒక హాపక తండ్రిని అవుతా. నువ్వు పాపం చూసుకో, నేను చూసుకుంటా. ఏమైందిరా బా? ఏమైంది? ఆడికి హస్బెండ్ అవుతానన్నా, పిల్లకి ఫాదర్ అవుతానన్నా. హప్పేముంది? ఈయన పెళ్లి చేసుకుంటావా? ఈడికి మొగుడు అవుతావు, పాప తండ్రి అవుతావు. మంచి ఆఫరే కదరా.
నీకు హస్బెండ్ అయ్యి నీకు హైప్ ఇస్తా పెళ్లి చేసుకుంటా. ఆడు వెళ్ళిపోయాడు, పెట్రోల్ బంక్ వెళ్ళి బావలు తోలుకుంటాడు. ఇదంతా కలేనా మేడం? అదే ట్విస్ట్ మేడం, అది చెప్పేస్తే. ఎక్స్ట్రా జబర్దస్త్ అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? విజయ్ వరకు వచ్చాయట్రా. అదేంటి? అదే పెళ్లికి పళ్ళు ఆటించాం, వస్తున్నాయి 100,000. నేను తినే పనుల గురించి కాదు, జరిగే పనుల గురించి. అందుకే క్లారిటీ చెప్పాలి. అంటే ఎవరికి అర్థం అవుద్ది? సరే పంతులు చెప్పావు మరి? చెప్పాను రా. ఓకే ఓకే, మరి ఏమంటున్నాడు? 5,000 అడుగుతున్నాడు. అదేంటి లాస్ట్ టైం 3,000 ఇచ్చాం కదా? లాస్ట్ టైం 3,000 ఇచ్చా, మనస్ఫూర్తి మంతాలు చాలు. అందుకే మీ ఆవిడ ఇంకోటి లేచిపోయింది కదా. అదే ముందు చెప్తాను, 4,000 కంటే ఎక్కువ నేను. మళ్ళీ ఇంకో ఆర్డర్ లేచిపోద్ది సరే. సరే 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 చూసుకొని చెప్పొచ్చు కదా రేట్. ఓకే ఓకే ఓకే. అవును అవును. ఊళ్ళో అందరూ చెప్పేసావు మరి? ఊళ్ళో అందరూ చెప్పలేదు. ఎందుకు? మరి ఊళ్ళో చెప్తే ఊళ్ళో ఉండరు కదా. అదే ఊళ్ళో ఉన్న చుట్టాల గురించి మాట్లాడుతాను. అందరూ చెప్పి వచ్చేస్తాను. పెళ్లి కూడా తరపున ఏమంటున్నారు? కట్నం కొడుతున్నారా? దేనికి? అదే జాబ్ ప్రమోషన్ వచ్చిందటగా, అందుకే కట్నం కొడుతున్నారు. అబ్బాయికి ప్రమోషన్ వచ్చి శాలరీ పెరిగితే కట్నం కొడుతున్నారా? అది అమ్మాయికి 3 నెలలు మనం చెప్పేమేంటి, కట్నం తగ్గించామా? బాబాయ్ గారు! బాబాయ్ గారా? రాజమండ్రి. రాజమండ్రి మన వెంకటేశ్వర గుడి ఉంది కదా? వెంకటేశ్వర గుడి గుర్తురాడు, చెప్పు మళ్ళీ. వెంకటేశ్వర గుడి ఉంది కదా? ఉన్నది. దాని పక్కన ఇంకో వెంకటేశ్వర గుడి ఉంది కదా? దానికి ధ్వజస్తంభం ఉంది కదా? దాని ఆపోజిట్ లో గర్భుడు ఉంటది కదా? గర్భుడు ఉంది. లోపల శటకోపం పొట్టు పెడతారు పంతులు, లాస్ట్ లో ప్రసాదం వేస్తాడు. చెప్పు తీసుకొడతాను, ఎవరు చెప్పు. గుర్తుపట్టలేదు ఇంకా? గుర్తుపట్టలేదా? బాబాయ్ గారు అబ్బాయి. బాబాయ్ గారు అబ్బాయి. వెంకటేశ్వర చిన్నానా 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 చిన్న అబ్బాయి నేను. సరే సర్లే, ఎక్కడో పిల్ల ఎవరో మర్చిపోయి ఉంటాను. మావయ్య గారు బాగున్నారా? మావయ్య గారు ఏంటి? బాబాయ్ మావయ్య ఇద్దరు అనామలం. అవునా? సరే చిన్న గారు బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. పిన్ని గారు ఏం చేస్తున్నారు? పెళ్లి గారు ఇంకా? మీ పిన్ని గారండి బాబా. మా పిన్ని గారు దానికేంటి ఏక సూపర్ బాగుంది. అలా అనకూడదు పిన్ని గురించి, తప్పు. చంపలేసుకోండి. కొత్తగా ఉంది అసలు పెళ్లి. రేపేనా పెళ్లి? బాబు నాకు ఎవరు ఇంకా నువ్వు గుర్తు రావట్లేదమ్మా. నేను గుర్తు రావట్లేదు నీకు? మన పుల్లారావు గారు ఉన్నారు కదా? పుల్లారావు గారు ఏంటి? పుల్లారావు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. అయితే ఏంటి? నేను అదే చెప్తాను. మా పుల్లారావు ఉన్నాడు మా ఊర్లో అంటున్నా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? పుల్లారావు గారు. పెళ్లి గొడవ కానీ నువ్వు మూలాడు పనులు చూసుకొని భోజనం చేస్తారే. పెళ్లి కూతురు తరపున ఏమన్నారు తెలుసా మీకు? ఏమంటున్నారు? పెళ్లి కొడుకు తరపున మొత్తం బెప్పంగాళ్ళు అనవసరంగా పెళ్లి సంబంధం ఓకే చేసుకున్నాం, ఆ శేషు గారిని పెళ్లి చేసుకున్న బాగుండేది అన్నారంటే. మీరేం చెప్పదలుచుకున్నారు మీ తరపున చెప్తాను. అంత మాట తెలుసా మీరు? రేపు నుంచి మీరు స్కిట్లు చేసి జబర్దస్త్ చేయడం మాట్లాడతారు. అంత మాట అన్నారు. ఆగండి బాబా, మీకు డైలాగ్ ఏమని చెప్పారు కదా? ఎవరో తెలుసండి, పెళ్లి కూతురు తరపున మొత్తం వేస్ట్ గాళ్ళు, అది మొత్తం లేడీ గెట్ సన్నీలో ఉంది పెళ్లి కూతురు అయిపోయి రండి తెలుపు. ఆగండి బాబు, మీరు ఆగండి. ఎందుకు అరగా కొట్టుకుంటారా? ఎందుకు కొట్టుకుంటారా? ఎందుకు కొట్టుకుంటారు మీరు? నువ్వు ఎంతకి ఎవరి తరకు నాకు గుర్తు రావట్లేదురా. చూస్తాము గుర్తొచ్చింది మరి. సరే సరే, రాత్రి అయిపోతుంది, అందరూ పడుకోండి. మరి పడుకో, భోజనం చేసి అందరూ పడుకోండి. పడుకోండి పడుకోండి పడుకోండి. దొంగ బాబు లే. వయసుకి నగలకి సంబంధం ఉందా? ఐ లవ్ యూ సీను. ఒక్కసారి హగ్ ఇవ్వ ప్లీజ్. పోయినసారి కూడా ఇలాగే హగ్ ఇచ్చా వెళ్ళిపోయాం. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా.
ఎప్పుడు ఇంతే మళ్ళీ ఎప్పుడు వస్తావా అంటాం. మళ్ళీ పెళ్లి చేసుకుంటూ వస్తాను. దీన్ని నిద్రలేసే అలవాటు ఉందేమో కొంతూసి దాసి దాసేయాలి. ఇది కరెక్ట్ కాదు. తెలుసండి మామూలుగా ఏంటంటే ఏం పని లేదని మరి ఏం చేస్తాం. పెళ్ళి అంటే 100 పంట, తర్వాత అంతా మంటే కదండి. 7 జన్మల బంధం. అర్థమైందా? నిద్ర లేసే అలవాటు ఇడికి. ఒకసారి లేకండి, ఒకసారి లేకండి. ఈయన పెళ్లి కూతురు తరపున కదండి, మీరు పెళ్లి కొడుకు తరపు కదండి. అవును. ఈ అమ్మాయి ఎవరన్నా మీ తరపే కదా. అవును. ఏంటి మా అమ్మాయి మీద చేసి పడుకున్నావు? ఈ రోజు మీ అమ్మాయి పక్కన పడుకున్నారండి. రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు అమ్మాయి పడుకుని లేకండి. ఆగండి బాబు, ఆగండి. ఈయనకి నిద్ర లేసి అలవాటు ఉంది, అందుకే వచ్చి పడుకున్నాడు. ఈయనకి ఏమైనా కావాలనుకో పడుకున్నాడండి. ఏం లేదని అంత తమాషాగా అంత పడుకుని ఏం కాదండి. మళ్ళీ మన గొడవలు అంటే ఎందుకు ఎవరు తలగా నువ్వు? ఎందుకు నేను తెలీదా? రాజమండ్రి బాబాయ్. రాజమండ్రి బాబాయ్ ఎవరు తెలియదండి? రాజమండ్రి చిన్న తెలుసా? పడుకోండి. ఈడు కూడా నిద్రలో లేచి అలవాటు ఉందేమో. ఏంటి సార్ ఏమన్నారు? అంటే తెల్లారడానికి ఇంకెంత టైం ఉందని చెప్పి అడిగానండి. నాకేం తెలుస్తుంది, ఈ ఊరు మాది కాదు కదా. కొంచెం జరగను బాబా. ఎవడన్నా రాయితో కొట్టింది? రాయితండి. ఇంకెవరు కొడతారండి? పెళ్లి కొడుకులు తరపు అనుకుంటా. ఆడి నన్ను కొడతాడు. ఏదో పరాచకాలు కానీ ఏం చేస్తాం, మనోళ్ళే కదండి. మనకెందుగా పరాచకం వస్తే బ్లడ్ వచ్చేలా కొడతారా ఏంటి? పోన్లేండి, మళ్ళీ ఏమన్నా దాంట్లో పడుకోండి. ఎవరండి రాళ్ళు కొడుతున్నారు? ఎవరండి రాయితో కొట్టారు? ఇంకెవరండి? మన పెళ్లి కూతురు తరపు అనుకుంటా. వాళ్ళు ఎందుకు కొడతారు? ఏవో పరాచకాలు, ఏం చేస్తాం. ఏదన్నా గొడవ ఏంటి కాదు, మనసులో పెట్టుకుని ఉంటారు. గొడవ సరే సరే. ఎవడరా రాయితం కొట్టింది? ఎవడరా రాయితో కొట్టింది? నేను రాయితో కొట్టారా? నువ్వే కదా రాయితో కొట్టింది. ఇప్పుడు ఎవడరా పరాచకాలు అంటే రాళ్ళతో కొడతారా? కొట్టడం ఎందుకు చెప్పండి, మామూలు కొట్టడం ఎందుకంటే రాళ్ళతా. నువ్వు రాయితో నన్ను కొట్టావా? నేను కొట్టలేదు. నేను రాయితో కొట్టలేదు. నువ్వు నన్ను కొట్టగా నేను నిన్ను కొట్టగా ఎవడు కొట్టినట్టు? నేను ఎవరు లేపాడు కొట్టావని? పచ్చ సొక్కవాడు నన్ను ఆడలేపాడు. అంటే పెళ్ళిలో పానకలో పొడికి ఆడమాట. ఆడు మళ్ళీ వస్తున్నావు, అందరూ పడుకుంటారు.